చేతిలో సామాజిక అస్త్రం అందరికీ నమస్కారం అండి. నేను 22 సంవత్సరాల కాంట్రాక్ట్లో పనిచేశాం. ఎంపీహెచ్ఏ మేల్. మేము 20 సంవత్సరాల నుంచి ఈ ఫైటింగ్ జరుగుతూనే ఉంది. మేము మొదలెట్టినప్పుడు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేము జాయిన్ అయినప్పుడు ఇంకా ఈ మాతో పాటు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ స్టాఫ్ నర్సులు జాయిన్ అయ్యారు. దాదాపుగా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ రెగ్యులర్ అయిపోయారు. అంటే మీకు తెలియాలంటే 2006లో 8లో ఒక 10లో 3 టర్ములు చేశారు రెగ్యులరేషన్. మేమందరం కూడా 2002లో రిటర్న్ టెస్ట్ రాసి అయ్యాం. దానివలన అయినప్పటికీ ఆ రెగ్యులరేషను అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎల్టీ ఫార్మసిస్టులు హెల్త్ అసిస్టెంట్లకి కొంత టైం పట్టింది. కానీ 2002లో జాయిన్ అయిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ 2006లో రెగ్యులర్ అయ్యారు, 8లో అయ్యారు, 10లో అయ్యారు. ఎందుకు చేశారు అంటే గవర్నమెంట్కి నీడ్ ఉంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకునేటప్పుడు అంటే గవర్నమెంట్ కొంచెం తెలివిగా ఆలోచించేస్తుంది. రిటర్న్ టెస్ట్ రాసి వచ్చిన వాళ్ళందరూ కూడా రెగ్యులరేషన్ చేయమని మీలాగానే అందరూ యాజిటేషన్ చేసేసారు. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్స్ ఇంకా ఇతరత్ర అసోసియేషన్స్ అన్నీ సపోర్ట్ చేసినాయి. కాబట్టి రిటర్న్ టెస్ట్ రాసి వస్తే రెగ్యులరేషను చేయాల్సి వచ్చింది. తర్వాత గవర్నమెంట్కి ఏం తెలివితేటలు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్ రాస్తే వీళ్ళు రెగ్యులర్ చేయమని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్ టెస్ట్ పెట్టొద్దు అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు అయ్యి. అంతకుముందేమో రిటర్న్ టెస్ట్ ఉంది. రిటర్న్ టెస్ట్ ఉంటే ఏమవుతుంది, రెగ్యులరేషన్ డిమాండ్ బలంగా అనిపిస్తుంది. అసోసియేషన్స్ కూడా బాగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది. అందుకని తర్వాత బహుశా మీరందరూ కూడా మరి ఈ టెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నాను రిటర్న్ టెస్ట్ రాయకుండా వచ్చి ఉండొచ్చు. అవునా కాదండి? రాసిన వాళ్ళు కూడా కొంతమంది మిగిలారు. ఓకే అంటే జనరల్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ రిటర్న్ టెస్ట్ పెట్టకుండా మెరిట్ మార్క్స్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అది డిఎస్సి అంటారు. అంటే మనకి ఏదైనా అప్లికేషను ఎవరు పెట్టుకున్నా సరే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్ ఉంటుంది. కానీ రిటర్న్ టెస్ట్ అనేది ఒక దాన్ని ఎత్తేసారు. ఆ తర్వాత ఇంకా లేటెస్ట్ ఇంకా గవర్నమెంట్స్ ఏం తెలివి మరినాయి, అవుట్సోర్సింగ్ అంటే స్టాఫ్ నర్సెస్లో లేదు అది. కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని క్యాడర్స్లో ఏం చేశారంటే అందులో కూడా ఉందండి. దానిలో ఏం చేశారు అంటే మన ఉద్యోగాన్ని అవుట్సోర్స్ చేశారు. యాక్చువల్గా మనం గవర్నమెంట్ కింద అవుట్సోర్సింగ్ కాదు, మన ఉద్యోగాన్ని అవుట్సోర్స్ చేశారు. మీకు ఇంకా లేటెస్ట్ తెలియాలంటే 108, 104లో చేసే వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. వాడు ఒక జీవికి అని అలాంటి కొన్ని దాన్ని అవుట్సోర్స్ చేస్తాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీలోకి తీసుకుని వాళ్ళు అందులోకి తీసుకుంటారు. అందుకని ఏంటంటే ఇక గవర్నమెంట్కి వీడికి రిలేషన్ లేదు. అది లేటెస్ట్ టెక్నాలజీ. ఇలాగా గవర్నమెంట్ రాను 2002 నుంచి 2002కు ముందు అన్ని రెగ్యులర్ రిక్రూట్మెంట్సే. 2001లో స్టార్ట్ అయ్యింది. 2002 నుంచి స్టార్ట్ చేసే స్టేజ్ మాతో పాటు చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ రెగ్యులర్ చేసి ఇందులో కూడా కొంతమంది మిగిలిపోయారు. ఇప్పుడు ఆ స్టాఫ్ నర్సెస్ అందరూ మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. మాకు కొన్ని ఇబ్బందులు ఉండటం వలన కొంత లేట్ అయ్యి మొన్న 24లో 1/4/24 మమ్మల్ని అందరం రెగ్యులర్ చేశారు. ఒక 3200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అయ్యారు. అయితే ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంది స్టాఫ్ నర్సెస్ది. ఎందుకు జరుగుతుంది, గవర్నమెంట్కి నీడ్ ఉంది. కానీ మళ్ళీ ఇందులోనే వేరే కాంట్రాక్ట్లు చేస్తూ మళ్ళీ ఇంకొక దానికి తీసుకెళ్ళి కొంచెం జీతం పెరిగితే వీళ్ళే అందులో అప్లై చేసుకుని ఇలాగా అది ఒక్కటే మార్పు చేస్తున్నారు. కానీ కనీసం సంవత్సరానికి 1000 మందిని రెగ్యులర్ చేసేవాడికి భరోసా, ఓకే నేను ఒకరోజు రెగ్యులర్ అవుతాను. ఎన్నాళ్ళు ఈ బాధ అంటే 20 ఏళ్ళు చూసి నాకు ఆ బాధలు ఏంటో తెలుసు. ఎంత బాధలు ఉంటాయో స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు ఎంత పని చేస్తారో నా పిహెచ్సిలో నేను కళ్ళారా చూస్తా. నేను చాలా జిల్లాల్లో చూస్తా. దానికి మాత్రం మేము ఆ స్టాఫ్ నర్స్తో పాటు మేము కూడా పనిచేస్తూ తనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏమైనా హెల్ప్ చేయాలంటే సిస్టమ్స్ కానీ ఇప్పుడు ఈహెచ్ఆర్ కొడుతున్నారు కదా అందరూ, ఏమండి మీరు బిజీగా ఉన్నారుగా చేసుకోండి, ఈహెచ్ఆర్ మేము కొడతాం.
ఇట్లా వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తున్నాం. మేము పక్కన వాళ్ళందరికీ కూడా చెప్తాం, స్టాఫ్ నర్సెస్ చాలా బిజీగా ఉంటారు, వచ్చిన దగ్గర నుంచి ఇంజక్షన్లు, బీపీలు చూసుకోవాలి, ఇవన్నీ చాలా, అంటే చెప్పేది ఏముంటుంది అందరికీ తెలిసిందే. కానీ ఇంత కష్టంలో కూడా వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం అదే. కానీ ఈ రెగ్యులరేషన్ అనేది గవర్నమెంట్ చేయాల్సిన అవసరం పూర్తిగా ఉంది. మీరు అడిగే దాంట్లో 100కి 100% డిమాండ్ కరెక్ట్. ఎన్నాళ్ళు పనిచేస్తాం ఇలా కాంట్రాక్ట్లో? మీరు నాకు తెలిసి ఇప్పుడు మీరు 2006కి 10కి ముందు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. 10కి ముందు వాళ్ళు కూడా 7 స్టార్ట్. ఇంతమంది అంటే ఇప్పుడు ఇక్కడేమో తక్కువ మంది, అంటే ఒక 1000 మందో 2000 మందో ఉండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? సుమారుగా 8000 మంది ఉంటారు. 8000 నుంచి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి మీకు ఈ మధ్య కొంతమంది దగ్గర ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ చేశారు ఏఎన్ఎంస్. వాళ్ళను కూడా మళ్ళీ స్టాఫ్ నర్సులుగా తీసుకోవడానికి విల్లింగ్ ఇచ్చారు. దాని మీద మీరు కూడా కొంత ఫైట్ చేశారు, కోర్టులో కేసులు కూడా వేశారు. మరి మీకు అదంతా మీకు కొంతమందికి ఇందులో ఐడియా ఉంటుంది. ఆ కేసులు కూడా తప్పలేదు, అది చేయాలి కూడా 100%. కానీ ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ పాత ట్రైనింగ్ చేసిన వాళ్ళని జీఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉంటే, అంటే ఇంటెన్సిఫైడ్ కాకుండా చేసిన వాళ్ళు అందరి దగ్గర బిల్లింగ్ తీసుకున్నారు. తీసుకొని రేపో మాపో జీజీహెచ్లో ఎక్కడో ఖాళీలు ఉన్నాయంట. ఇప్పుడు మచిలీపట్నంలో అన్ని కాంట్రాక్ట్ పోస్టులే కాబట్టి అందులోకి తీసుకుంటామని అట్లా ఏలూరు, రాజమండ్రి, అంటే కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీకి సంబంధించి జీజీహెచ్లో ఇస్తామని చెప్పారు. మరి ఆల్రెడీ దాని ప్రాసెస్ జరుగుతుంది. అంటే అంత నీడున్నప్పుడు ఎంతకాలం ఇలాగా ఇంకొకరిని తీసుకెళ్ళి ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటెన్సిఫైడ్ ఇచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి స్టాఫ్ నర్స్గా వేసి అంత అవసరం ఉన్నప్పుడు ఈ రిక్రూట్మెంట్ వీళ్ళనే చేయొచ్చు. వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని రెగ్యులర్ చేయండి. మొత్తం ఎంతమంది 8000 మంది ఉంటే నువ్వు ఫస్ట్ కనీసం ఒక 2000, నీకు కష్టమే. గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తే కష్టం అని ఫీల్ అయింది అనుకోండి, ఒక 2000 మందిని చేయండి. ఫస్ట్ ఎవరైతే మెరిట్లో ఉన్నారో ఫస్ట్ రోస్టర్ వేసుకోండి. అలా చేయాలి తప్ప అసలు ఎవరిని రెగ్యులర్ చేయకోకుండా ఎంతకాలం ఇలా సాగదీసి, ఇప్పుడు మనకేమవుతుంది? ఎంతకాలం ఈ బాధ? వయసులు ఏమైపోతాయి? కొన్నాళ్ళకి వయసు అయిపోతుంది. ఇప్పుడు 40, 30లో జాయిన్ అవుతారు, 25లో జాయిన్ అవుతారు. ఒక్కొక్క అమ్మాయి 32కి 35కి జాయిన్ అవుతుంది అనుకోండి. ఆ అమ్మాయి ఒక 10 ఏళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్లో పనిచేసిన తర్వాత ఎంత శక్తి ఉంటుంది? ఇలాగ మీటింగ్లకు వచ్చి ఫైట్ చేయాలంటే ఎంత ఓపిక ఉంటుంది? ఎంతమంది రాగలుగుతారు? పైగా స్టాఫ్ నర్సెస్ అంటే జనరల్గా, మరి బ్రదరు కోటేశ్వరరావు గారు ఇప్పుడు మాట్లాడారు. నాకు యాక్చువల్గా స్టాఫ్ నర్సెస్లో మేల్స్ ఉంటారా అని తెలియదు. మరి ఆయన నేనైతే అక్కడ చూడలే. ఉన్నారా? ఓకే. అదే బ్రదర్ కోటేశ్వరరావు గారు నంబర్ 1గా స్పీచ్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను వెనక్కి తిరిగి చూస్తుంటా, చాలామంది కళ్ళంపై నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆయన బ్రదరు మాట్లాడేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అందరూ చూసి నేను వెనక్కి తిరిగి చూస్తున్నా ఆయన మాట్లాడిన తర్వాత ఎంతమంది వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని. నా పక్క సిస్టర్ అయితే చాలా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నేను అలా వెనక్కి చూస్తుంటే చాలామంది కళ్ళు తుడుచుకుంటున్నారు. ఇంత ఆవేదన మనలో పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఏమి చేసినా ఏం చెప్పినా మనకనేది ఒక యూనిటీ లేకపోతే గవర్నమెంట్ కదలదు, అసలు కదలికే రాదు. మనకి ఒక రకంగా ఈ నంబర్ 1 ఛానల్ సార్ వాళ్ళు, చైర్మన్ గారు వాళ్ళు మనకు కోఆపరేట్ చేసి ఒక వేదిక ఇలా అరేంజ్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. నూతక్క వేణుగోపాల్ గారు, నూజివీడు సార్ నాకు బాగా తెలుసు. నేను ఆయనకి 20 ఏళ్లలో అంతా తెలుసు. మేము ఆయన సహకారం కూడా చాలా తీసుకున్నాం. ఆయన కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఆయన నన్ను ఇన్వైట్ చేసి ఇలా జరుగుతుందని చెప్పారు. యాక్చువల్లీ నాకు తెలియదు, సార్ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ నూతక్క వేణుగోపాల్ గారు. అలాగే సౌమ్య గారు ఉన్నారు. సౌమ్య గారు నాకు బాగా తెలుసు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. సౌమ్య గారు ఎందుకంటే 104 వెహికల్లో నేను వేరే క్లాక్ పిహెచ్లో పనిచేసేటప్పుడు వచ్చేవారు మాతో పాటు. ఆ 104 వెహికల్లో మెడిసిన్స్ ఇవ్వటానికి. తర్వాత వీళ్ళందరినీ కూడా ఆ పోస్టులు తీసేసినప్పుడు మళ్ళీ పిహెచ్సిలకి కన్వర్ట్ చేశారు. అలాగే ఎల్టీలని కూడా కొంతమందిని చేశారు. కానీ ప్లేస్ కన్వర్ట్ అయింది, కానీ ఆమె జీవితం కన్వర్ట్ అవ్వలే.